మహాలక్ష్మి బస్సు. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణం కింద బస్సులు నడుపుతున్న మహిళలకు అందని ద్రాక్షలాగా అవుతుంది. కొన్ని చోట్ల మహాలక్ష్మి మహిళలపై డ్రైవర్లు, కండక్టర్లు చిన్న చూపు చూపుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ప్రభుత్వానికి ఇంతలా నెగిటివిటీ ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున ఉచిత ప్రయాణం కల్పిస్తున్న దానికి అనుగుణంగా బస్సులు లేకపోవడం, ఉన్న బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం, దీంతో మహిళామణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రీజియన్ పరిధిలో 7 డిపోలుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 750 బస్సులతో పాటు 169 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం నడిపిస్తోంది. దీంతో మొత్తం 919 పైచిలుకు బస్సులున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో బస్సులు నడిచినా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెడతామని గతంలో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తీసుకొచ్చింది. దీంతో ఒకే ముక్కకు నలుగురు పోటీ అన్నట్టు ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రజలకు బస్సుల కొరత ఇంకా తీవ్రంగా ఏర్పడింది. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, యాదగిరిగుట్ట రూట్లలో మహిళల రద్దీ తీవ్రంగా ఉన్న బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో మహిళలే కాకుండా పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో చాలా వరకు బస్టాండ్లలోనే బస్సులు నిండిపోతున్నాయి. ప్లాట్ఫామ్లపై బస్సు రాకముందే బస్సుల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు సినిమా లెవెల్లో పోటీ పడుతున్నారు. బస్టాండ్ దాటిన తర్వాత బస్సులు ఎక్కాలంటే గ్రామీణ ప్రయాణికులకు అదో సాహసంలా అనిపిస్తోంది. దీంతో మహిళలను డ్రైవర్లు, కండక్టర్లు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని కిలోమీటర్లు బస్సు కదిలితే మధ్య మార్గంలో అసలు బస్సులే ఆపడం లేదని ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా వచ్చే మహిళా దినోత్సవానికి పురస్కరించుకొని అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని మహాలక్ష్మి మహిళలు కోరుతున్నారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి సరైన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.